యేసన్న గారు 17 ఏళ్ల వయసప్పుడు ఒక దైవజనుడి దగ్గరికి వెళితే ఆ దైవజనుడు ఒక 2-3 సంవత్సరాల యేసన్న గారిని ఆయన దగ్గర పెట్టుకుని సేవ నేర్పించాడంట. యేసన్న గారు చనిపోయేంత వరకు కూడా ఆ గొప్ప దైవజనుడి పేరు మర్చిపోలేదండి. ఎప్పుడు జ్ఞాపకం వచ్చిన మా గురువు గారు అని చెప్పేవాడే. ఆ కృతజ్ఞత యేసన్న గారిని అంత ఉన్నత స్థితికి తీసుకుని వెళ్ళింది. ఆఖరి రోజుల్లో, చివరి రోజుల్లో కూడా ఆయనకి పరిచర్య నేర్పించిన వారిని ఘనంగా చెప్పుకొని కన్నీళ్లు పెట్టుకునేవాడు. ఇదే గుంటూరు లేమల్లికి నేను ఒంటరిగా వచ్చేస్తున్నాను. అప్పుడు మదర్ నన్ను పిలిచి కన్నీళ్లతో ప్రార్థన చేసి ఆమె నన్ను దీవించింది. ఆమె ప్రార్థన నాలో ఫలించింది. కృతజ్ఞత చూడండి. ఊరకనే నచ్చుతాడు దేవుడు, ఊరకనే మెచ్చుతాడు. చిన్ని సహాయమే కావచ్చు. ఆ చిన్ని సహాయమే నీకు లేకపోతే ఆ రోజు నీ బ్రతుకు చిందరవందరైపోయి ఉండేది కదా. గొంతు ఆరిపోయి ప్రాణం పోయే సమయంలో కుండ నిండా అవసరం లే, ఒక కుక్కే నీకు కావాల్సింది. ఆ కుక్క గొంతు తడిపిన వాడే గుండెల్లో ఉండవలసింది.